నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, అల్లు అర్జున్ గారు మొన్న బర్త్డే పార్టీకి జర్నలిస్టులు అందరినీ పిలిచి ఒక ట్రీట్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఆలోచించుకోవాల్సిన విషయమే. మొన్న రామ్ చరణ్ గారు బర్త్డే ఎలా జరిగింది? ఎవరెవరు పిలిచారు, ఎవరెవరు వచ్చారు? బట్ ఇక్కడ మాత్రము స్పెషల్గా జర్నలిస్టులకి ఇవ్వడం, ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అంటారు? అట్లా ఏం లేదు మా యాక్చువల్గా ఏంటంటే అల్లు అర్జున్ కెరీర్కి ఆయనకి ఇంపార్టెంట్ అయిన మనుషులు యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీ తరఫున పిలిస్తే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పనా, అందరినీ పిలిస్తే ఆయన్ని చూసి ఈయన మరి ఇంకో ఫంక్షన్ చేశారు అంటారు. సీరియస్లీ అవునా? ఎవరిని పిలవకపోతే ఆ రేంజ్లో చేయలేక ఈయన పిలవలేదు అంటారు. ఈయనకు ఆ రేంజ్లో చేయడం చేతకాక చేసుకోలేదు అంటారు. ఏం చేయమంటారు? ఏం చేసినా ఆయనతో ఈయనతో పోలిక పెడుతుంటే ఏం చేయాలి? అల్లు అర్జున్ గారు వాళ్ళతో వీళ్ళతో పోల్చినంత మాత్రాన ఆగిపోయే రకం కాదు. కాకపోతే ఆయన 2 అడుగులు ముందుకేసి పెద్దగా నీట్గా క్యూట్గా ఏం ఆలోచించారంటే, ఫంక్షన్ చేసినా సరే ఒక ఫంక్షన్ చేసామనుకో, ఏదో ఒకటి ఎవరిని పట్టించుకోకుండా చేసాం, ఆ ఒక్కరో ఈ ఒక్కరో రాలేదు. నా ఫంక్షన్ గురించి మాట్లాడుకోరు కానీ వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారని అఫ్కోర్స్ మనం కూడా అలాగే మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు జర్నలిస్ట్ పిలిచేసారు కూడా మనం అదే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ అందుకే చాలా తెలివిగా జర్నలిస్టులను పిలిచాడు. జర్నలిస్టులను పిలిస్తే మాట్లాడరా? అది ఇంకా హాట్ టాపిక్ అవుతుంది. అందుకే చెప్తున్నా, మంచి టాపిక్ ఇది. ఏం చేశారు హాట్ టాపిక్, జర్నలిస్టులను మాత్రమే పిలిచి ఇక్కడ మన మంకీ బ్రీజ్ మంకీలో పైన ఉంటుంది రూఫ్ టాప్లో, అది బాగుంటుంది. పెద్ద మంకీ తలకాయ ఉంటుంది ఎంట్రన్స్లో, అంటే బార్ అండ్ రెస్టారెంట్, అంటే ఆల్కహాలిక్ పార్టీలే. సో జర్నలిస్టులు అందరిని పిలిచి ఆల్కహాలిక్ పార్టీ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒక వర్గం విమర్శిస్తుంది. ఏంటి అంటే ఈయన గురించి బాగా రాయాలని, ఈయనను బాగా మోయాలని. ఇవాళ రేపు మార్కెటింగ్ లేకపోతే నిలబడడం కష్టం. దేనికైనా మార్కెటింగ్ కావాలి. ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పే ఉంది? ఇద్దరు ఒక హీరో, ఆయనకు కూడా మార్కెటింగ్ కావాలి కదా. ఇక్కడ తప్పుల కోసం మాట్లాడుకో, ఈవెన్ ఆస్కార్ కావాలంటే అదే మార్కెటింగ్ కోసమే. పిఆర్ ఇవాళ రేపు ఒక హీరోకి అవసరం, చాలా మార్కెటింగ్ అవసరం. మార్కెట్ చేసుకుంటున్నాడు తను, ఎందుకంటే తను నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉంది. తను మార్కెట్ చేసుకుంటున్నాడు, తప్పే ఉంది. ఇప్పుడు ఆస్కార్ కావాలంటే వెళ్ళి మీరు మార్కెట్ చేయాలా? అక్కడికి వెళ్ళి మొత్తం అందరిని తిరిగి వీళ్ళని అందరిని దగ్గర నుండి చూపించి, క్యాబ్లు వేసి ఫ్లైట్లు వేసి చూపించారు ఒక్కొక్కరికి. సినిమా 1000 మంది ఉంటాయి దాంట్లో. బాగానే ఉంది కదా, అదొక మార్కెటింగ్. ఏదైనా మార్కెటింగ్. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ గుడ్ మార్నింగ్ అమెరికా కూడా నీకు మార్కెటింగే. నెక్స్ట్ హాలీవుడ్ సినిమాలో చేయడానికి, నెక్స్ట్ ఆస్కార్ వచ్చిందని ఇక్కడ ఛానల్స్ చేసింది కూడా ఒక మార్కెటింగే. మార్కెటింగ్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అని అనుకుంటాను, చాలా ఇంపార్టెంట్. ఆయన చేసుకుంది అదే. జర్నలిస్టులను పిలిచారు. అప్పటి వరకు ఆయన్ని ఐకాన్ స్టార్ చేసింది జర్నలిస్టులే, ఆయన సినిమాని ప్రమోట్ చేసింది జర్నలిస్టులే, ఆయన్ని విమర్శించిన ప్రశంసించిన జర్నలిస్టులే, తప్పులు చెప్పినా ఒప్పులు చెప్పినా జర్నలిస్టుల మీద ఆధారపడే ఒక హీరో కెరీర్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఆయన్ని ఎత్తాలన్న వాళ్ళే, దించాలన్న వాళ్ళే. ముఖ్యంగా మనం సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడేటప్పుడు, మన రామారావు గారితో అది మనం డిస్కస్ చేసేటప్పుడు, అప్పట్లో రజనీకాంత్ గారు, శోభన్ బాబు గారు, రామారావు గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు అన్ని పేపర్సే కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పుకొని వచ్చేవారట, మా గురించి ఇలా రాయండి అని. ఎందుకంటే అలా మనం ఎలివేట్ అవుతాము అని. బట్ రాను మనం చూస్తే అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు జర్నలిస్టులకి వాల్యూ లేదంటారు చాలా. అట్లా లేదు, జర్నలిస్ట్ మంచి వాల్యూ. నిన్నగాక మొన్న రిలీజ్ అయిన సమంత శాకుంతలం సినిమా చూడు, ప్రెస్ మీట్ చూడు. జనరల్గా చెప్తున్నాను, ఎందుకనంటే ఎక్కడికన్నా మైకులు పట్టుకోవడానికి వెళ్తే రానియరు. ఓకే, జర్నలిస్టుల మీద చాలా మంది సెలబ్రిటీస్ ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఏది పడితే ఏంటంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక్కోసారి వీళ్ళ పనులు కూడా అలా ఉన్నప్పుడు వాళ్ళ అండంలో తప్పలేదు. ఓకే, సో విసుక్కుంటూ ఉంటారు. మీడియా వద్దు, పంపించేయండి, ఇట్లా చులకన భావం ఉంది అనేది ఒక వర్గం చెబుతున్న అభిప్రాయమే. సో కాబట్టి ఈ అల్లు అర్జున్ ఒక కొత్త ఎత్తుగడ వేసి వాళ్ళందరినీ బ్యాలెన్సింగ్ చేస్తున్నారా అనేది టాక్. అట్లా ఏం లేదు, చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా సింపుల్ విషయం ఇది. ఇప్పుడు ఆహాకైనా బ్రాండింగ్ కావాలంటే
ఆహాలో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి అందరినీ కూర్చోబెట్టి ఫంక్షన్ చేసి చూపిస్తున్నారు. అదొక టైప్ ఆఫ్ పబ్లిసిటీ. అండ్ ఏ సినిమాకైనా రేపు ఒక సినిమా రిలీజ్ చేసుకోవాలన్నా 4 రోజుల ముందే ప్రెస్కి వాళ్ళకి వీళ్ళకి పిలిపించి చూపించుకుంటున్నారు. అదొక రకమైన పబ్లిసిటీ. మార్కెటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. సో ఇందులో ఏమాత్రం తప్పు లేదు నన్ను అడిగితే. నెక్స్ట్ రిలీజ్ అయ్యే పుష్పకి ఈ రోజు నుంచే ఇంత కష్టపడుతున్నాడు ఈ అబ్బాయి అంటే ప్రశంసించండి. ఆయన బర్త్డేకి ఆల్మోస్ట్ స్టోరీ రిలీజ్ చేసేసారు. ఎవరైనా చేస్తారా అలా? అంత స్టోరీ ఇప్పటివరకు ఒక గ్లిమ్స్ లుక్ రావాలంటేనే అంత కష్టపడతాం మనం. అలాంటిది మెయిన్ అలాంటి లుక్ రిలీజ్ చేస్తారా మూవీలో? అసలు అప్పటికప్పుడు సస్పెన్స్గా చూపించాల్సిన ఇష్యూస్ అన్నీ కూడా ఇవన్నీ ఉంటాయండి. ఆ పులిది ఇవన్నీ కూడా బేసిక్గా చేయాలంటే అవన్నీ సీన్ ఎలివేషన్స్ సినిమాలో. అంటే ముఖ్యంగా ఈ జర్నలిస్టులని తన గ్రిప్లో పెట్టుకోవడానికి ఏమైనా చేస్తున్నారేమో. అండ్ ఒక టైంలో 10 lakhs చెక్ ఇవ్వడం కూడా చూసాం కదా మనం. సో ఇవన్నిట్లో చూసి ఏదో పరిణామాలు జరగబోతున్నాయి తాజాగా అనేవి ఒక వార్త. అట్లా ఏం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈ విషయంలో నువ్వేదో అంటున్నావు, నేను ఇంకోటి అడుగుతా చెప్పు. గాడ్ ఫాదర్ సినిమాకి ఒక్కరోజు ముందు ఒకరోజు తర్వాత చిరంజీవిగా జర్నలిస్టులతోనే మీటింగ్ పెట్టాను. మరి దాన్ని ఎలా చూడాలి? అంటే ఏంటి మా సినిమా గురించి బాగా రాయండి అనా? అది అసలు ఫ్లాపే కదా హిట్ అన్న అంటే ఎట్లా అయి ఉండొచ్చు? అట్లా అనుకోకూడదు, తప్పు. ఏంటి జర్నలిస్టులకు ఇవ్వడం అంటే అదొక గౌరవం అంతే. మొత్తము అందరు జనాలకి ఇచ్చినంత గౌరవం అంటే ఓన్లీ జర్నలిస్టులకు పార్టీ ఇస్తే కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చినంత గౌరవం అది. మరి అలా మనం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. అంటే అల్లు అర్జున్ తెలివి తక్కువ అని నేను అనట్లేదు చూస్తే, మరి వాళ్ళెందుకు అట్లా చేయడం లేదు? ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. ఇప్పుడు వాళ్ళకంటే ఈయన ఇలా చేశాడంటే ఈయన ఇంకా మెచ్యూర్డ్ అని కదా, వాళ్ళకంటే ఈయన మెచ్యూర్డ్ కాబట్టి అలా చేశాడు. అవసరం లేదా రామ్ చరణ్? వాళ్ళకంతా ఇంకా అల్లు అర్జున్తో మెచ్యూర్డ్ కాలేదేమో రామ్ చరణ్ తేజ, అంతే. వాట్స్ రాంగ్? అంతే కదా. లేకపోతే నన్ను మరొకసారి చూపించండి. అట్లా ఏం లేదు. అల్లు అర్జున్కు ఉన్నంత మెచ్యూరిటీ రామ్ చరణ్కి లేదేమో, అందుకే లేదేమో. ఈయన ఇంకా అంత గొప్పగా ఆలోచించాడు, ఒక పెద్ద స్టార్ హీరో ఆలోచించే రేంజ్లో ఆలోచించాడు. సో అంతే కదా. ముఖ్యంగా ఆస్కార్కి సంబంధించి తనకే వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్నారంటూ కొంతమంది మాట్లాడిన నేపథ్యంలో తనను తాను ఎలివేట్ చేసుకున్నారు ఇలా మీడియా త్రూనే, జర్నలిస్ట్ త్రూనే అంటూ రామ్ చరణ్ గారి మీద చాలామంది చెప్పారు. అదే జూనియర్ ఎన్టీఆర్కి అది లేకపోవడం వల్ల తనను తాను చూపించుకోలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే వీళ్ళ మధ్యలో గొడవలో ఆయన గురించి మాట్లాడతారు. ఈవెన్ బన్నీ గురించి కూడా మాట్లాడతారు. బన్నీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 వీళ్ళకి ప్రదర్శన అవసరం లేదు, అసలు పబ్లిసిటీ అవసరం లేదు, ప్రదర్శన అవసరం లేదు. సినిమా ఎలా ఉన్నా సరే వీళ్ళు ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. నెంబర్ 1 డ్యాన్స్ అలాగే చేస్తారు. నెంబర్ 2 అభిమానుల్ని కూడా వాళ్ళ సొంతంగా ఏర్పరచుకున్నారు. నెంబర్ 3 ఇప్పుడు అందరు నందమూరి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వాల. జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి తెచ్చుకున్నాడు అవన్నీ. అందరు మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వాల, ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు. సో వీళ్ళిద్దరు వ్యవహారం వేరు. వీళ్ళకి ప్రదర్శనలు, పబ్లిసిటీలు ఇట్లాంటివి ఏం అక్కర్లా. కాకపోతే ప్రెస్కి మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే ఒక్క మైక్కి నువ్వు మాట్లాడితే అది 100 చెవులకు చేరుద్ది, అంతేనా? ఒక్క జర్నలిస్ట్కి నువ్వు పార్టీ ఇస్తే అది ఒక ఊరికి చేరుద్ది. సో ఆ రకంగా 2 తెలుగు రాష్ట్రాలతో సెలబ్రేట్ చేసుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి కేవలం జర్నలిస్టులను పిలిచి మాత్రం పార్టీ ఇచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.